ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన టిప్ ఏంటి అంటే రూట్ వర్డ్స్ నేర్చుకోవటం. రూట్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్లోకి చేరిన చాలా పదాలకి రూట్స్ మిగతా భాషల్లో ఉన్నాయి. ఫ్రెంచ్ నుంచి ఇందాక రామ్దేవ్ వచ్చిందని చెప్పాను. లాటిన్ నుంచి ఎన్నో పదాలు వచ్చి చేరినాయి. మనకి తెలుగులో కనుక సంస్కృతం నుంచి వచ్చి చేరినట్టుగా ఇంగ్లీష్లోకి ఎన్నో భాషల నుంచి పదాలు వచ్చి చేరాయి. వీటన్నిటికీ ఒకే రూట్ ఉంటుంది చాలా పదాలకి. ఉదాహరణకి థియో అనే ఒక పదం ఉంది, ఒక రూట్ ఉంది. థియో, దానికి ఏమైనా అర్థం చెప్పగలరా? సరే, థియో అంటే అర్థం గాడ్ అని అర్థం. ఒక్క థియో అనే పదం గాడ్ అని తెలిస్తే మనకి ఎన్నో పదాలు ఉన్నాయి. ఎథయిస్ట్, దేవుణ్ణి నమ్మనివాడు. థెయిస్ట్, దేవుణ్ణి నమ్మేవాడు. థియాలజీ, స్టడీ ఆఫ్ రిలీజియన్. లాజీ అంటే తెలుసు కదా, మళ్ళీ అదొక రూట్ వర్డ్, LOGY. లాజీ అంటే సైన్స్ ఆర్ స్టడీ ఆఫ్ అని అర్థం. మన బయాలజీ, జియాలజీ అని మీకు తెలిసిందే. అలాగే జియాలజీ, జియో అనేది ఇంకొక రూట్ పదం, అంటే వేరు లాంటిది. అది ఎన్నో మొక్కలకి ఇది ఇచ్చినట్టుగా దాని నుంచి ఎన్నో పదాలు పుడతాయి అన్నమాట. జియోగ్రఫీ, జియోధర్మల్, ఎన్నో చాలా ఉన్నాయి అవన్నీ. అట్లా మనం రూట్ వర్డ్స్ నేర్చుకుని ఆ రూట్ వర్డ్స్తో వేరియస్ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్. సో మనకి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. నార్మన్ లూయిస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, నార్మన్ లూయిస్ అనేది ఒక చాలా ఫేమస్ పుస్తకం. అది కొంచెం మీరు హై స్కూల్ దాటిన వాళ్ళకి అది బాగానే ఉంటుంది నేర్చుకోవడానికి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క వర్డ్ గురించి చెప్తూ రూట్ వర్డ్స్ కూడా చెప్తారనమాట. అట్లా ఇంకెందుకు మ్యానీ అని ఒక రూట్ వర్డ్ ఉంది. మ్యానీ ఎవరైనా చెప్పగలరా? మ్యానే అంటే ప్రైజెస్ కూడా ఉన్నాయి, అందుకని అడుగుతున్నాను ఇన్నిసార్లు. మ్యానే అనేది చెయ్యి అని అర్థం. మీరు ఎవరికైనా మ్యానిక్యూర్ అంటే తెలుసా? చేతుల్ని లేకపోతే గోళ్ళని వాటిని కూడా నెయిల్స్ ఇది చేయటం అది. అలాగే మ్యానిపులేట్ అనే పదం ఉంది, దానికి కూడా దీంతో సంబంధం ఉంది. అంటే చేతులతో ఏదో రకంగా ఇట్ట మనం మాన్యూవర్ చేస్తాం కదా, మాన్యూవర్ కూడా అదే దాని నుంచే వచ్చింది. సో మ్యాన్ అంటే చెయ్యి అని అర్థం అనమాట. మాన్యుస్క్రిప్ట్ అంటారు, తెలుసు కదా మీకు? తెలుగులో హ్యాండ్తో రాసేది. వెరీ గుడ్. రాతప్రతి, మాన్యుస్క్రిప్ట్ అనేది. స్క్రిప్ట్ అంటే రాయటం, అది కూడా ఒక రూట్ వర్డ్ నిజానికి. స్క్రిప్చర్ కూడా దాని నుంచి వచ్చింది. స్క్రిప్ట్ నుంచి స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్చర్ ఉంది. సో ఇట్లా రూట్ వర్డ్స్ ద్వారా మనం ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవచ్చు. రెండో టిప్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను ఆల్రెడీ, అది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే యూసేజ్తో నేర్చుకోవటం. తెలుగులో మాట్లాడితే పదప్రయోగం అంటాం, అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఒక పదం ఎలా ఉపయోగపడుతుంది, ఒకే పదాన్ని మనం అనేక సందర్భాల్లో అనేక రకంగా ఉపయోగిస్తాం. మీకు తెలుగులో కూడా తెలుసు మీకు అది. అలా తెలుసుకొని మనం ముందుకు కనుక వెళితే మనం లాంగ్వేజ్ని చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు. చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఆ జర్నీ. గ్రామర్ అదంతా పక్కన పెట్టేసి, గ్రామర్ అసలు కంప్లీట్ మర్చిపోండి. ఇంకా నౌన్, వెర్బ్, పాస్ట్ టెన్స్ ఏమొద్దు, మీరు రోజు చదవండి అంతే. ఒక చాట్ జీపీటీ, ఒక గ్రాక్, ఒక క్లాడ్ ఎట్లయితే రోజు రోజుకి ఇంటెలిజెంట్ అయిపోతుందో, మీ మైండ్ లాంగ్వేజ్లో అంతగా ఇంటెలిజెంట్ అయిపోతుంది. అందుకని వీలైనంత ఎక్కువ మీరు చదవండి, అలాగే డాక్యుమెంటరీస్, యూట్యూబ్ వీడియోస్ వినండి.